ఇక బడ్జెట్ తర్వాత కూడా బంగారం మెరుపులు తప్పవని అంచనాలు వస్తున్నాయి. బంగారంపై దిగుమతి సుంకాలను టచ్ చేస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి 90,000కు చేరుతుందని జ్యువెలర్స్ చెబుతున్నారు. రూపాయి బలహీనత, ట్రంప్ పాలసీలతో ఎల్లో మెటల్ ధరలు ఎల్లలు దాటుతున్నాయి. ఇక వెడ్డింగ్ సీజన్ నాటికి గోల్డ్ ధరలు మరింత భారం అవుతాయంటున్న జ్యువెలర్ శ్రీనివాస్తో మా బిజినెస్ ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. తగ్గేదేలే అంటూ పట్టపగ్గాలు లేకుండా పసిడి ధర పరుగులు పెడుతోంది. అయితే బడ్జెట్ తర్వాత ఏమైనా బంగారం కొంతమేర దిగి వస్తుందా అని మగవాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు జ్యువెలర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి, బడ్జెట్ ఇంపాక్ట్ ఎలా ఉండబోయేది? పోయిన బడ్జెట్లో మనకి సెంట్రల్ ఎక్సైజ్ 5% తగ్గించడం వల్ల బంగారం ధర ఒక 5% తగ్గి జనాలు ఉపశమనంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మనకున్న అంత సమాచారం ప్రకారం ఈ బడ్జెట్లో కొంత పెంచవచ్చు అనేది మనకున్న సమాచారం. అదే కానీ జరిగితే బంగారం ధర ఆల్రెడీ ఎక్కడో ఉన్న బంగారం ధర ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే రూపీ కొంతమేర స్ట్రెంగ్త్ అయితే దాని ప్రభావము అంటే ఇమీడియట్లీ అంత గమ్ముని స్ట్రెంత్ అనే ఛాన్సెస్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ ఏదో కరెక్షన్ చేయగానే కొంత స్ట్రెంత్ అవుతుంది, కానీ ఓవరాల్గా గోల్డ్ మీద వచ్చినంత ప్రెషర్ రూపీ మీద రాదు కదండి. సో ఇమీడియట్లీ మనకు రిఫ్లెక్ట్ అయ్యేది ఏదైనా ఉందంటే మెటల్స్లో బంగారంగా కనపడుతుంది, తర్వాత ఆయిల్స్ లాంటివి అని ఉంటే అవి కనపడతాయి. సో బంగారం లాంటిది ఇమీడియట్లీ మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ రూపాయలు పెరగచ్చు, తగ్గొచ్చు, దానికన్నా కూడా యూనివర్సల్గా చాలా ఫ్యాక్టర్స్ గోల్డ్ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయ్యి ఇమీడియట్లీ మనకి అది కలాలు 5% తగ్గించింది లాస్ట్ టైం. దాని లాస్ట్ టైం బడ్జెట్లో తగ్గించింది మొత్తం పెంచేసినా ఏ చిన్న మార్పు చేసినా బంగారం ధర ఇప్పుడు 84,500 ఉన్న బంగారం ధర రమరమి 90,000కి వెళ్ళిన ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే పబ్లిక్ డిమాండ్ అవ్వచ్చు, బడ్జెట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అన్నీ ఒకసారి వచ్చి పడిపోయినా అనుకోండి బంగారం ధర ఒకేసారిగా భారీగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. రైట్ అండి. అయితే ఎందుకు ఆల్ టైమ్ హైకి ఏంటి రీజన్స్ బంగారం? అది జనరల్గా ట్రంప్ మనకి మేజర్ ఫ్యాక్టర్ కింద కనపడుతుంది. ప్రస్తుతానికి ఆయన తీసుకున్న యాక్షన్ ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందో అమెరికా మీద, అది యూనివర్సల్ కావచ్చు, రకరకాల మాధ్యమాల్లో రకరకాల దేశాలకి అది ఇంపాక్ట్ ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా ఆధారపడి మనకు తెలిసి కొన్ని దేశాలు కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికీ ఆయన ఫండింగ్ ఆపేశాడు. ఈ రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ మార్కెట్లో ఏంటంటే వాట్ నెక్స్ట్ అనే దానికి ఎవరికి సమాధానం లేదు. సో ఇలాంటి టైంలో వాళ్ళ డబ్బులు వాళ్ళు సేఫ్గా ఉండాలంటే సేఫెస్ట్ జోన్ వచ్చి గోల్డ్. కాబట్టి అందరూ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వన్స్ మార్కెట్ సెటిల్ అయ్యి బాగానే ఉన్నాయి, సో మనకు పబ్లిక్ ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నప్పుడు బంగారం ధర తగ్గేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ అవకాశాలు మనకి 3-4 మంత్స్లో మనకేం కనపడట్లేదు. పెళ్ళిళ్ళ సీజన్కి ముందు ఎలాంటి పరిస్థితి ఉండేది? ఇప్పుడే కొనుగోలు చేయడం బెటరా, లేకుంటే సీజన్ వరకు వెయిట్ చేయాలి? నేను ఆగమని అయితే కస్టమర్కి చెప్పనండి, ఎందుకంటే ఆ సజెషన్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే నేను ఆగమన్న కస్టమర్కి ఈరోజు బంగారం ధర 150 రూపాయలు పెరిగింది గ్రామ్కి. సో మనం ఎవరిని ఆగమని చెప్పం, ఎందుకంటే విషయాలు వాళ్ళకి తెలుసు ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనొద్దు అనేది. సో కస్టమర్ అయితే పర్చేజ్ చేస్తారు, కానీ ఈ రేట్లు బంగారం ధర ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది మ్యారేజ్ సీజన్లో. ఎందుకంటే బాగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఇంత ధరలు పెట్టి బంగారం కొనాలి అంటే మిడిల్ క్లాస్ కస్టమర్ కొంచెం కష్టం టాస్క్ అయ్యేది. చూడాలి ఏం జరుగుతుంది అనేది, మేము కూడా వెయిట్ అండ్ చూద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే బడ్జెట్లో బంగారం జోలికి వెళ్ళకుండా ఉంటే బెటర్ అనేది మంచిది. ఎందుకంటే ఓన్లీ ఒక బంగారం మార్కెటే కాదు, రిలేటెడ్గా చాలా మార్కెట్లు చాలా చోట్ల ఇది మార్కెట్ మీద చాలా ప్రభావం చూపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గోల్డ్ అనేది. అయితే ధర తగ్గినప్పుడు కొద్దిగా తీసుకోవటం సజెస్ట్ చేస్తారు. సో నేనేమంటానంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనేసుకోమనే చెప్తాను. ఎందుకంటే ధర అనేది ఇలాగ డే బై డే పెరిగేదే తప్ప తగ్గేదైతే కాదు. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మే ఫోకస్ చేసుకోవాలి. ఇవాళ కొని ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత అమ్మేద్దాము అన్న ఆలోచనతో ఈ గోల్డ్లో పర్చేజ్ చేయదు. ఎందుకంటే అంత తక్కువ టైంలో అంత పెద్ద తేడాలు రావు. లాంగ్ టర్మ్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత చూద్దాం, అప్పుడు మన పిల్లల కోసం లేదా చదువుల కోసం వ్యవసాయం కోసం అనుకుంటే కొనుక్కోవడం బెటర్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బడ్జెట్ తర్వాత కూడా బంగారం బగ్గుమనే అవకాశాలే ఎక్కువని జ్యువెలర్స్ చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో మురళి, హైదరాబాద్.